హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎలా ఏర్పడింది? వర్సిటీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి? హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పటి పీఎం ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి? వర్సిటీ భూముల వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాచ్ ది స్టోరీ. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూములపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దని తెలంగాణ సర్కార్కు స్పష్టం చేసింది. 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సూటిగా అడిగింది సుప్రీం ధర్మాసనం. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసును మే 15వ తేదీకి వాయిదా వేసింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం, తరువాత వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి ఏపీ కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల ప్రణాళికను ప్రకటించింది. తరువాత విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేశారు. 1974 అక్టోబర్ 2న అబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ భవనం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజినీ నాయుడు ఒకప్పటి నివాసం. సరోజినీ నాయుడు స్మృత్యర్థం ఆమె కుమార్తె పద్మజా నాయుడు ఈ భవనాన్ని యూనివర్సిటీకి అప్పగించారు. ప్రస్తుతం 3 కోట్ల రూపాయలతో ఈ భవనంలో యూనివర్సిటీ అధికారులు అభివృద్ధి పనులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసమని 6 సూత్రాల పథకం జారీ చేసినప్పుడు హైదరాబాద్లో మాకు చదువుకునే అవకాశాల సంగతి ఏంది అనే ప్రశ్న తలెత్తింది. ఇక్కడ హైదరాబాదులో విద్యా అవకాశాలు విస్తరించేటువంటి లక్ష్యంతో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా 6 సూత్రాల పథకంలో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్కు వచ్చింది. 1975లో గచ్చిబౌలి ప్రాంతంలోని 2324 ఎకరాలను యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అక్కడ భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత అబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనం నుంచి యూనివర్సిటీని తరలించారు. ఈ భవనంలో ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీ దూర విద్య తరగతులు కొనసాగిస్తున్నారు.